brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కేసినేని బ్రదర్స్ మధ్య గొడవ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. నాని తనకు క్షమాపణ చెప్పకపోతే 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామన్నారు కేసినేని చిన్ని. మరోవైపు 100 కోట్లు కాదు 1000 కోట్లకు దావా వేసినా సరే సారీ మాత్రం చెప్పే ప్రసక్తే లేదన్నారు కేసినేని నాని. సోషల్ మీడియా వేదికగా విజయవాడ ఎంపీ కేసినేని చిన్నిని టార్గెట్ చేసిన కేసినేని నాని ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. విశాఖపట్నంలో ఉర్సా కంపెనీకి చంద్రబాబు ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువైన భూముల్ని ధారాదత్తం చేసిందన్నారు. ఈ భూభాగోతం వెనుక తన తమ్ముడు కేసినేని చిన్ని హస్తముందని ఆరోపించారు. ఉర్సా కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన అబ్బూరి సతీష్ తన తమ్ముడితో కలిసి చదువుకున్నాడని చెప్పారు. 21వ సెంచరీ పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీ తెరిచి ప్రజల నుంచి డబ్బులు సేకరించి మోసం చేశారని ఆరోపించారు. కేసినేని నాని ఆరోపణలను ఖండించారు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని. నానికి లీగల్ నోటీస్ పంపారు. తనకు నాని క్షమాపణ చెప్పకపోతే మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్ గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా బాస్ వాలా? బాస్ వాలా బీ ద బాస్. 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామన్నారు. దీనిపై స్పందించిన కేసినేని నాని 100 కోట్లకు కాదు 1000 కోట్లకు పరువు నష్టం దావా వేసినా భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఆయన. ఉర్సా కంపెనీపై నాని చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలన్నారు చిన్ని. ఉర్సా ప్రమోటర్లకి కేసినేని చిన్నికి సంబంధం లేదు. దాంట్లో ప్రమోటర్లో ఒక వ్యక్తి నాకు ఒక కాలేజీలో 3 years జూనియరు. ఆ వ్యక్తి విజయవాడ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆ వ్యక్తి మా కుటుంబంలో అందరికీ తెలిసిన వ్యక్తి. ఆ కుటుంబం అందరూ కూడా మాకు తెలిసిన వ్యక్తి. ఆ వ్యక్తి పేరు పట్టుకుని జగన్ రెడ్డి నాటకంలో, ఇప్పుడు జగన్ రెడ్డి ఒక నాటకం మొదలు పెడతాడు. ఎప్పుడు కూడా నాటకాలే. బాబాయ్ గొడ్డలే, తర్వాత కోడికత్తి, తర్వాత గొలకరాయి, హెలికాప్టర్, ఇటువంటి డ్రామాలు ఆడి ప్రజలను మభ్య పెడదామని చూస్తూ ఉంటారు. కేబినెట్ నిర్ణయాల మేరకే భూములను కేటాయించామన్నారు చిన్ని. వాళ్ళు 99 వయసులకి ల్యాండ్ ఇచ్చామన్నారు. మీ దగ్గర క్యాబినెట్ డెసిషన్స్ లేవో? మీ దగ్గర ఎంతకి ఇచ్చాం? క్యాబినెట్ డెసిషన్స్ లో క్లారిటీ ఇవ్వలేదు. క్లారిటీ భూమి మీద క్లారిటీగా ఇచ్చారు. ఎందుకు పనికిరాని శారదాపేటానికి లాగా లక్షల ఎకరాలు ఇచ్చేయలేదుగా మేము. మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే తనపై నాని ఆరోపణలు చేస్తున్నారన్నారు చిన్ని. విదేశీ కంపెనీలపై అసత్యాలను ప్రచారం చేయడం తగదన్నారు.